జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కమిటీ హాల్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 3 సెంట్ల కమిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేశారనే విషయంలో గ్రామస్తులకు చిన్ని కృష్ణ అనే కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ యువకుడిపై పోలీసులు దాడి చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. వారిని నిలువరించే క్రమంలో సీఐ రవీంద్రబాబు గన్ను బయటకు తీసి గొడవను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం, గుంటూరు జిల్లా ఫిరంగిపురం శాంతినగర్ కూడా నిన్న అర్ధరాత్రి కూడా పెద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ పల్లెలోని కమ్యూనికాలకు సంబంధించినటువంటి ఆ చల్లదగిన వివాదం కూడా ఉద్రిక్తులు దారితీసింది. శాంతినగర్ ఉన్నటువంటి 3 సెంట్ల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా చిన్ని కృష్ణ అనే వ్యక్తి కూడా గత కొంతకాలంగా కబ్జా చేశారని చెప్పేసి, అక్కడ ఇల్లు నిర్మిస్తానని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. గత కొద్ది కాలంగా కూడా ఆ 3 సెంట్ల స్థలంగా సంబంధించిన వివాదంగా అయితే మాత్రం నడుస్తూ ఉంది. అది కమ్యూనిటీ హాల్ సంబంధించిన స్థలం అని చెప్పి శాంతినగర్ వాసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చిన్ని కృష్ణ కూడా ఆ సంబంధించిన స్థలం కూడా మాకు మా కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలం అని చెప్పేసి కూడా తన దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఆ స్థలం విషయంలో కూడా ఎక్కువగా అంటే ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేశారు. అంటే ఆ స్థలాన్ని చిన్ని కృష్ణ ఆక్రమించుకొని అక్కడ నుంచి ఒక ఇంటిని నిర్మిస్తానని చెప్పేసి కూడా ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కూడా గ్రామస్తుల మధ్య చిన్ని కృష్ణ కుటుంబ సభ్యుల మధ్య కూడా నిన్న కొంత వాగ్వాదంగా చోటు చేసుకోవడంతో కూడా నిన్న సాయంత్రం పూట కూడా సీఐ అక్కడికి వెళ్ళి కూడా ఆ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఇది మొత్తానికి నడుస్తున్న వివాదంలో కూడా ఆ శాంతినగర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ సెల్ ఫోన్ తీస్తూ ఉండడం కూడా అక్కడ సీఐ అతని మీద కూడా చేసేస్తూ జరిగింది. దీంతో వాళ్ళ కోపతులైనటువంటి శాంతినగర్ వాసులు కూడా అక్కడ ఒక్కసారిగా కూడా పోలీసుల మీద కూడా దాడికి తగ్గపడ్డారు. అక్కడ నుంచి రాళ్ళు రువ్వుతూ కూడా కర్రలు రాళ్ళు రువ్వుతూ కూడా వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు. దీంతో కూడా సీఐ కూడా అక్కడి నుంచి తన రివాల్వర్ బడి సూర్యపరించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అందరినీ నివారించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు గ్రామస్తులు ఆగకపోవడంతో కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ఈ మొత్తం సంఘటన సంబంధించిన 3 సెంట్ల స్థలం వివాదంలో కూడా మొత్తం కూడా అక్కడికి చేరడం బాలగాలను మొత్తం కూడా అక్కడికి టైర్ల మీద తగలబెట్టి రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించారు. మొత్తం కూడా అక్కడ రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.